హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నా స్టైల్లో ఎగ్ దమ్ బిర్యానీని అయితే చేసి చూపిస్తాను. నేను కళ్యాణి రైస్తో చేసి చూపిస్తాను, మీకు చూద్దాం పదండి. మనం 3 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. అంతలోపు ఒక గ్లాసు కళ్యాణి రైస్ తీసుకుని నానబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 4 గ్లాస్ వాటర్ అయితే వేయాలి. వేసిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు వేసుకున్న తర్వాత నిమ్మకాయలు వేసుకున్న తర్వాత ఒక 3 టీ స్పూన్స్ ఉప్పు వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి పొడుగ్గా చీరుకుని వేసుకున్న తర్వాత మరిగిన తర్వాత మనమైతే నానబెట్టుకున్న కళ్యాణి రైస్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా అనేది మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం చూసుకోవాలి. మనకైతే 80% అయితే కుక్ అవ్వాలి రైస్. మనం చూస్తున్నట్టయితే ఇక్కడ 80% అయితే కుక్ అయింది. అలాగే మనం దించేసుకుని వేరే కడాయి పెట్టుకుని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేయాలి. వేసి ఒకసారి మిక్స్ చేసి మనం ఉంచాలి. మనం చూసినట్టయితే ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో మనం 1 టీ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి. జీడిపప్పు అనేది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత అవి కూడా ప్లేట్లోకి వేసేసుకొని నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. మనం ఇందాక ఏదైతే బిర్యానీ సాల్తీలు వేసామో ఆ సాల్తీలు ఇప్పుడు వేయాలి. వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఉల్లిపాయలు వేసిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత అవి మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన టమాటా ప్యూరీని అయితే వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం అయితే వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫస్ట్గా ఫ్రై చేసుకున్న ఎగ్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ అనేది హాఫ్ వేసుకుని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళా మిగిలిన రైస్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అయితే మనం వేయాలి. వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా వేసుకుని నేను ఫుడ్ కలర్ అయితే ఆయిల్లో కలిపి వేసాను. అది మీ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను దమ్ము పెట్టేసాను అన్నమాట. అంతేనండి, సింపుల్గా మనం ఎగ్ దమ్ బిర్యానీ ఇలా సింపుల్గా అలాగే క్విక్గా టేస్టీగా చేసుకున్న ఎగ్ దమ్ బిర్యానీ